తెలుసుకోబోతున్నాను. అధ్యక్షులైనటువంటి సంపతరావు గారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి వారికి ప్రత్యేకమైన వాదనలు తెలుసుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ఆయన భోజనం చేసినట్టు మెసేజ్ చెప్పాలన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని అందించాడు. వాక్యం మీలో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీతో సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు నాకు ఇచ్చిన సమయాన్ని ముందుగా నిర్వహిస్తాను. దయచేసి అందరూ కూడా ఈ తలలో వచ్చి ఈ హృదయాలను దేవుని వైపు తిప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వసృష్టికి కారణమైన పరలోక తండ్రి, ఈ వందనాలు స్తోత్రాలైన అల్పుడు 15 జ్ఞానం వాడడం అయినప్పటికీ ప్రభా సందర్భంగా పెట్టుకుని ఈ ప్రార్థన చేయడానికి వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. జ్ఞానం లేని వాడినైనా మీ జ్ఞానం మీరే మాట్లాడండి, వాకు మీరే బోధగా ఉండి మీరు మాట్లాడని సందులో జ్ఞాపకం చేసుకున్నా. ఇంకో ప్రభావం వచ్చిన ప్రత్యేక బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి 15 జ్ఞానం లేని వాడైనా అందరూ కనిపించి అంతలో ఆయన నీటిపడినటువంటి వారు ఆవిరిపడి వారినైనా అయినప్పటికీ ప్రభావం కొద్దిగా కూడి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ సమయం చూడలేక అనేక మంది గతించిపోయారు కానీ ప్రభా ఈ ఉచిత చేత మమ్మల్ని సజ్జలుగా వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏ వాక్యం అయితే అందించాలో తెలుసునైనా ఆ వాక్యము ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడానికి నీ కృప అనుగ్రహించండి. నాకులు మాకులు దయచేయండి. జరగబోయే కార్యక్రమం చేతగా అప్పగిస్తూ మహిమను దేవుని పొందుకోమని త్వరలో ఆరాధన చేసి పిలుస్తున్నాం పిల్లగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇక దేవుడు రాయించిన వాక్యం బట్టి మరి పరిశుద్ధ గ్రంథం నుండి మరి ప్రసంగి గ్రంథము అనేక బాధకులు అనేక మంది చెప్పిన అయినప్పటికీ కూడా దేవుని వాక్యం ఎప్పటికప్పుడు కొత్తగానే మనకి కనిపిస్తుంది. ఏ రోజు ఆ రోజు మనకు కొత్తగానే కనపడుతూ ఉంటారు. కనుక ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి మనం 9 వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం. తర్వాత ముందు తిరిగి మొదటి నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు ఏటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వేసిన తర్వాత మేఘముల రాకముందే ఈ భారీ దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. ఆ దినమున ఇంటి కావలవారు వణుకుదురు, బలిష్ఠులు వణుకుదురు, విసరవారు కొంతమంది ఎగుటి చేత పని చాలించుకుందురు. కిటికీలలో కూడా చూచువారు కానలైపోయిందురు. తిరిగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపును ముయ్యబడును, పెట్ట యొక్క కోతకు ఒకడు లేచు. సంగీతములు చేయు స్త్రీలు నాలుగు చేయవరంలను నిశ్శబ్దంగా ఉంచబడదు. ఎత్తు చోటులకు భయపడదు, మార్గములందు భయంకరమైన కనపడదు. పాదవృక్షము పువ్వులు పోయిన విడుత బరువుగా ఉండును. పొట్టపొడసర కాయ పగులును. ఏలగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టణకు పోవచ్చున్నాడు. వారి నిమిత్తము ప్రాపించేవారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవను, బంగారు గిన్నె పగిలిపోవును, దారేత కొండ పగిలిపోవును, బావిద చక్రము పడిపోవును, మన్నెని వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి అతడు జనులకు జ్ఞానం బోధించాను.
అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు అనుగ్రహపరిచను. ఇక్కడ మరి ప్రసంగి ఈ గ్రంథాన్ని రాసినటువంటి జ్ఞాని అయిన సొలొమోను రాజు. ప్రసంగి అనగా జ్ఞానము. మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఏంటంటే ప్రసంగి అంటే జ్ఞానంతో కూడినటువంటిది. ఈ ప్రసంగి రాసిన వ్యక్తి అవడం సొలొమోను. ఈ సొలొమోను రాజు గారు మరి యెరూషలేము రాజ్యానికి రాజుగా ఉండేవాడు. ఎప్పుడంటే క్రీస్తు శకము 953 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం ఈ ప్రసంగి గ్రంథాన్ని రాయడం మన చరిత్ర ద్వారా చూస్తూ ఉన్నాం. జ్ఞాని అయిన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో సమస్తము వ్యర్థము 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 ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినట్లయితే వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని వ్రాయబడుతూ ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రసంగి గ్రంథం, జ్ఞానంతో కూడినటువంటి గ్రంథం కనుక ఈ ప్రసంగి 19:9 వరకు చూసినట్లయితే కావలివారు అంటే కాపలా రాసిన కావలివారు అంటాం. మనకి కావలి ఒక మానవుని వరకు ఇందులో వ్రాయబడిన 10 అధ్యాయాలు ఒక మానవుల జీవితం మరి దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ఈ దినాల్లో చూసినట్లయితే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలంటే దానికి ఒక వయసు అంటూ ఏమీ లేదు. ఈ దినాల్లో చూసినట్లయితే యవనస్తులు పెద్దవారు ఏదైనా మరి నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాల వచ్చినాక నేను రక్షణ పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రసంగి జ్ఞాని సొలొమోను అంటున్నాడు, దుర్దినాలు రాకముందే ఏం చేయాలంట మనం సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. వయసుతో సంబంధం లేదు. ఈ పెద్దవాడమైనా చిన్నవాడమైనా ఈ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. కావలి వారు అంటే మన చేతులు ఏదైనా మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చేతితో పట్టుకుంటాం లేదా చేతితోటి రాస్తా ఉంటాం. ఈ కావలి వారు మరి మనం చేతులు మరి వంగిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చేతులను పనిచేస్తాయంటే పనిచేయవు. కనుక ఏమంటున్నాడు, కావలి వారు అంటే నీ వృద్ధాప్యంలో కాదు, నీ యవ్వన కాలంలోనే ఈ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. మరి ఇంకా రెండోది చూసినట్లయితే రెండోది బలిష్ఠులు అనగా కాళ్ళు. మరి కాళ్ళు యవ్వన కాలంలో కాళ్ళు బలంగా ఉంటాయి, కానీ వృద్ధాప్యం వచ్చినానికి కాళ్ళు అయిపోతాయి, మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు లేక నడలేని స్థితి. అటువంటి స్థితిలో నువ్వు మరి ఏం చేయగలవు. అందుకే చేతనే నీ యవ్వన కాలంలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటున్నాను. ఇంకా చూసినట్లయితే మరి ఇంకా నీకు కాళ్ళు ఉండిపోతాయి, నడుము ఉండిపోతుంది. అటువంటి సమయంలో మరి నువ్వు ఏం చేయగలవు. అందుచేతనే మరి చూసినట్లయితే బలిష్ఠులనగా కాళ్ళు. ఈ కాళ్ళతో మనం బలంగా ఉన్నప్పుడు రాగలం, ఈ కాళ్ళ పిల్లలతోనేమి చేయలేకపోతూ ఉంటాం. అయితే ఇంకా చూసినట్లయితే ఇసుకవారు అనగా ఇక్కడ 3వ వచనంలో చూడండి, ఇసుక చేస్తూ ఉంటారు. మనం బాల్యంలో కాకుండా ఇసుక వారు 3వ అధ్యాయంలో వంగుదురు, బలిష్ఠులు వంగుదురు, ఇసురు వారు కొద్దిమంది ఎవరి చేత పని సాధించుకుందరు. ఇసురు వారు అనగా మరి మనల్ని వృద్ధాప్యంలో ఉన్న తర్వాత మరి ఏం చేస్తూ ఉంటారు, మనల్ని ఇసురు కొడుతూ ఉంటారు. ఇంకా తర్వాత మనం విస్తృతమైన పళ్ళు, నవతాలకు మంచి పళ్ళు ఎవరి కాలం మంచి బలంగా ఉంటాయి. వృద్ధాప్యం వచ్చినాక పళ్ళన్నీ ఊడిపోతాయి. బలహీనత మనకి బలహీనత వచ్చితే కావాలనే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మనం ఏం చేయలేని స్థితిలో ఉంటాం. కనుక ఎవరి కాలంలో కానీ ఈ వయసు కానీ ఈ బలం కానీ ఏం చేయమన్నాడు, ఈ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, సృష్టికర్తను స్మరణ చేసుకోమంటున్నాడు. ప్రియమైన సహోదర మరి ఇంకా చూసినట్లయితే ఒక అంశం చెప్పాలంటే చాలా భయపడుతుంది, కానీ నేను కొత్త త్వరగా ముగిస్తూ ఉంటాను. తిరిగి తెరగెట్టరాళ్ళు ధ్వని తగ్గిపోవు. తెరగెట్టరాళ్ళు ధ్వని తగ్గిపోతుంది. తెరగెట్టరాలంటే మనం వినేటప్పుడు చెవులు కూడా మనకి మందగిస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాము, మన వయసు అయిపోయింది. మనం వినాలంటే మనకి చెవుడు వచ్చేస్తుంది,
చెప్పినా వినపడదు, చెప్పినా అది దాన్ని లెక్క చేయని స్థితిలో మనం ఉంటా ఉంటాం. కనుక తిరిగట్టిన వాళ్ళ మనం మా వినికిడి తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా వీధి తలుపులు మూయబడతాయి. వీధి తలుపులు అనగా కనులు చెప్పం. వీధి తలుపులు అంటే కనులు మనం రెప్పలేస్తూ ఉంటాయి, కనులని కూడా అలా మూయబడుతూ ఉంటాయి. ఎప్పుడు మన వృద్ధాప్యం వచ్చినప్పుడు వీధి తలుపులు మూయబడి ఇక్కడ వాక్యంలో తేడా కనపడుతుంది. ఈ రోజుగా ఆలోచించాలి. ఇక దైవతలు చెప్పినటువంటి వర్తమానం నేను రాసుకుని చెప్తూ ఉన్నాను. ఇంతకన్నా సొంతమైన కాదు కానీ దేవుని వాక్యం, మరి దేవుడు బయలుపరిచిన వాక్యం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మరి వీధి తలుపులు మూయబడతారు. ఎప్పుడంటే మీ హృదయాలు మీ వృద్ధాప్యం ఉన్నప్పుడు. అందుకే రాకున్నాడు దుర్దినం రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ కళ్ళు మూయబడతాయి, నీవు నడుము పోతుంది, తర్వాత నీ కాళ్ళు చేతులు పని లేవు, అప్పుడు ఏమి చేయలేవు. కనుక నీకు ఇచ్చిన దేవుడి సమయాన్ని బట్టి నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునే వాళ్ళగా ఉండాలని ప్రభువు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే జీవితాలు మూయబడతాయి, మధ్యప్పుడు మూయబడతాయి. పెట్ట యొక్క కోతగా వేస్తాయని అనుకుంటున్నాడు. పెట్ట ఇది ఎక్కడక కోతలు వేస్తాయి. పెట్ట యొక్క కోతకు లేదు. మనకి వయసు ముదిరిపోయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత మనం నిద్రలో ఏం చేస్తా ఉంటాం, గురువు అని కొరకబెడతా ఉంటాం. ఆ కొరక ఏంటంటే మన పక్క వారికి కూడా డిస్టర్బ్ చేస్తారు. భయంకరమైన స్థితిలో మనం ఆ కొరకను చూసి భయపెట్టుకుంటూ ఉంటాం. ఆ పెట్టే కోత ఏంటంటే కొరక మనకి మానవులుగా ఆ కొరక మనకి వచ్చేస్తూ ఉంటారు. కనుక ఇవన్నీ కూడా లేకుండా మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మిగిలిన వయసు బట్టి మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలని ప్రవేశిస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే స్త్రీలు బాగా చేయరు, నిశ్శబ్దంగా చూడరు, ఎత్తి చోట్లకు భయపడరు. ఏదైనా ఎత్తి చోట్ల మనం భయపడుతూ ఉంటాం. ఇంకా చూసినట్లయితే మార్గం లేదు, భయంకరంగా కనబడరు. బాధవృక్షము పువ్వులు బాధవృక్ష పువ్వులు ఏంటంటే మన తలంతా కూడా అయిపోతే మెరిసిపోతూ ఉంటారు. వృద్ధాప్యమైన తల అయిపోతే మెరిసిపోతూ ఉంటారు. మనం వృద్ధాప్యమైనప్పుడు తల మెరిసిపోతే కాళ్ళు ఉండిపోతాయి, చేతులు ఉండిపోతాయి, మరి కళ్ళు సరైనటువంటి చూపు కనపడదు, వినికిడి శక్తి మనకి ఉండదు. కనుక జ్ఞాని సొలొమోను స్పష్టంగా రాస్తున్నాడు. మరి ఈ చెప్తున్నాడు, దుర్దినం రాకముందే ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని మరి ప్రభుత్వం సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మిడత బరువుగా ఉండను. మిడత అనగా మిడత బరువుగా ఉంటుంది. బరువు అంటే మిడత గుండె, మన గుండె బరువుగా ఉంటుంది. తర్వాత ఒక దడ గుండె దడ వయసు వెళ్ళినప్పుడు మనం గుండె దడ ఒక రకమైన ఆందోళన, ఈ పని చేయాలని ఆందోళన వచ్చేస్తుంది. గుండె బరిగిపోతుంది, ఏం చేయాలో తెలియదు. వృద్ధాప్యంలో మనం చూసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే బొట్ట పులసకాయ పగులు. మనం వృద్ధాప్యం ఉన్నప్పుడు ఏం తిన్నా కూడా మనకి అరుగుదల ఉండదు. బొట్ట పులసకాయ పగులుతుందంట. మరి ఇక్కడ సొలొమోను చక్కగా రాస్తున్నాడు. మరి ఏం తిన్నా కూడా అరుగుదల ఉండదు, ఆకలి ఉండదు, మన శరీరము మరి పుష్టించిపోతూ ఉంటుంది. కనుక బొట్ట పులసకాయ పగులుతుందని స్పష్టంగా కనబడుతూ ఉంది. నిత్యంగా ఉరికి పట్టులకు పోతున్నాడు. వారిని ప్రారంభించిన వారి వీధిలో తిరుగుతూ వెన్నుత్రాడు విడిపోను. వెన్నుత్రాడు అనగా వెన్నుపూస. వెన్నుత్రాడు అనగా ఏంటంటే వెన్నుపూస. మనం వృద్ధాప్యం ఉన్నప్పుడు వెన్నుపూస కూడా సరిగ్గా పనిచేయదు. మరి వెన్నుపూస పిలవడం, ఊపిపోవడం ఇవన్నీ కూడా మనకి వృద్ధాప్యం కలుగుతాయి. అందుకే వెన్నుత్రాడుగా దాన్ని వివరించారు. మరి ఆ విధంగా ఇవన్నీ మనకి శరీర రుగ్మతలో వచ్చినప్పుడు కాకుండానే మరి ఎవరి కాలంలో ఎవరి బాల్య దశలోని ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రభువు యేసుక్రీస్తు నీకు నాకు మరి సెలవిస్తూ ఉన్నాను. మరి ఇంకా చూసినట్లయితే ఇంకా బంగారు గిన్నె పగిలిపోవు. బంగారు గిన్నె, బంగారు అంటే ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది. బంగారం అంటే అందరికీ బంగారం ఇష్టమే, కానీ బంగారం చాలా కాస్ట్లీ, ఖరీదైనది.
ఈ బంగారపు గిన్నె చాలా ప్రాముఖ్యమైనది. ఈ బంగారపు గిన్నెతో సాదృశ్యంగా మన యొక్క తల, దేవుడు మన తల ఇచ్చిన శరీరం అన్నట్టు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క తల. ఈ తల లేకపోతే ఇది కూడా మనకి పనిచేయదు. మరి తలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఎక్కడ తగిలినా దెబ్బ పర్వాలేదు, కానీ ఈ తల తగ్గితే మనం స్పృహ కోల్పోతాం. ఈ స్పృహ కోల్పోతే మన శరీరాన్ని కూడా పనిచేయదు. అందుకే దీన్ని బంగారు మరి పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం వారు మీకు ఒక హెల్మెట్ కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాన్ని కాస్ట్ 1000 రూపాయలు 500 కట్టించుకొని ప్రతి ఒక్కరికి పని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ని ఇస్తూ ఉన్నారు. ఎందుచేతను ఇది ప్రాముఖ్యమైన భాగం, మన శరీరంలో ఉన్నటువంటి భాగము. అందుకే బంగారం కంటే ఖరీదైనది ఎంత. అందుచేతే మరి జ్ఞాని స్వరూపం మీరు బంగారం ప్రాముఖ్యంగా మన తలలో పెట్టాడు. ఈ తలగా మరి తలలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా దేవునికి మరి చూపించాలి కనుక ఇంకా చూసినట్లయితే వెండి త్రాడు విడిపోను, బంగారు గిన్నె పగిలిపోను, తారైన కొండ నది వెనుకటి వలె మరలా భూమికి చేరు. మనం ఆదాము మరి మట్టిని తీసుకుని ఒక బొమ్మను చేసి దానికి జీవాత్మ ఊదారు. ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఊదినప్పుడు జీవాత్మ అయింది, అక్కడ మనిషిగా తయారయ్యారు. అదేవిధంగా మరి ఈ యొక్క మట్టిని తిరిగి శరీరం అంతా కూడా ఏమైంది? మట్టి. ఈ మట్టి శరీరం అంతా తిరిగి మళ్ళీ మరి ప్రాణం పోయినప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ ప్రాణం ఏమవుతుంది? ఈ ప్రాణం దేవుడి సన్నిధిలోకి వెళుతుంది. ఎప్పుడు వెళ్తుంది అని చూసినట్లయితే, ఇంకా చూసినట్లయితే మరలా పూర్వం సమస్తము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. సమస్తమును వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయింది. అతడు జనులకు జ్ఞానము బోధించింది. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుగ్రహించను. ప్రసంగి ఇప్పైనా మాటలు చెప్పుటకు పూనుకొని. ఇక్కడ 11వ వచనం చూసినట్లయితే, ఇదంతా వినిన తరువాత తేలిన పరితాపమిదే, దేవుని భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని చూడగలరు. మానవ కోటికి విధి గోడమైన ప్రతి అంశములకు వచ్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును. ప్రవేశించినటువంటి ఈ మాటలు మరి సొలొమోను రాసినటువంటి యొక్క వాక్యం ఏంటంటే, నీవు సృష్టికర్తను దుర్దినం రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో నాకు 20 సంవత్సరాలే, ఇంకా పూర్వ వయసు ఉన్నాను, ఈ వయసు అంతా ఈ బాధ్యత తీసుకున్నాను లేదా రక్షణ పొందుతాను అనుకుంటే సరిపోదు. సెలవిస్తున్నాను ఏమంటే, ఈ బాల్య దినములంటే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటున్నాను. ఏ విధంగా స్మరణ తెచ్చుకోవాలి అంటే, ఇక ఇవన్నీ కూడా చూసాడు. ఈ కాళ్ళు పోయిన తర్వాత లేదా నీ కన్ను మరి కన్నుకి చూపు కనపడినప్పుడు, అడుగు పోయినప్పుడు ఏమి చేయలేదు కనుక ఎవరి కాలంలోనే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఎన్ని చేసినప్పుడు కూడా నువ్వేం చేయాలంటే ఇక్కడ కనపడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి. ఎక్కడ ఉంది? 11వ వచనంలో ఉంది, దేవుని కూడా భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన కట్టడలు అంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన ప్రార్థన చేయలేదను, వాక్యం చదువులేదను ఎడతెగక మనం ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఆయన కట్టడంటే అవి ఆ విధంగా మనం జీవించినట్లయితే ఆయన సృష్టికర్తను మన స్మరణ తెచ్చుకునే వాడిగా ఉంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఎవరైనా ఇంకా రక్షణ మార్గంలోకి రాకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఈ కొరకు నా కొరకు శిలువలో మరణించాడని ఇంకా తెలియకుండా అజ్ఞానంలో ఇంకా మరి రక్షణ పొందకుండా ఇంకెవరైనా ఉన్నారేమో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. చెడులో నీ కొరకు నా కొరకు ఈ ప్రసంగి ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సృష్టికర్తను బాల్య దినములందు సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమంటున్నాడు. ఇంకా నాకు 50, 20 సంవత్సరాలు ఉంది, 30 సంవత్సరాలు ఉంది, ఇంకా చాలా వయసు ఉంది, విలాసంలో ఆస్తులు సంపాదించాలి లేదా పిల్లలకి పెళ్లి చేయాలి, ఉద్యోగం కావాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ
రాత్రి ప్రాణాన్ని ఏమైపోతావు. ధనవంతుడు చూడండి, ధనవంతుడు ఎంతో సంపాదించాడు, కానీ ఇవన్నీ కూడా కొట్లింపి ఈ యొక్క ఆస్తిని ఇంకా కొట్లింపి కట్టాలని ఆశపడుతున్నాడు. ఇది కూడా ఈ రాత్రి ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను అన్నాడు. రాత్రి కాలంలో ఈ మధ్యాహ్న కాలంలో నేను కూడా ఆ విధంగా అనుకుంటున్నాను. మేము సహోదరి సహోదరుడా, మరి సృష్టి ఉన్న స్థానంలోనే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిని సొంత రక్షకుడిని అంగీకరించినట్లయితే ఇంకా రక్షణ దొరుకుతుంది. ఇంకా మరి అలాగే చూసినట్లయితే యోనా జీవితంలో చూసినట్లయితే యోనా మరి అక్కడికి నిలవి పట్టుకెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా నశించిపోతున్నారు. వారిని రక్షించమని మరి ప్రభువైన దేవుడు మరి ఆయన సెలవిచ్చినప్పుడు ఆ యోనా జీవితంలో మరి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే దర్శించి పారిపోతున్నాడు. దర్శించి పట్టణానికి పారిపోతున్నాడు. దేవుడి మాట చేయకుండా, దేవుడి మాటను వినకుండా ఆ దర్శించి పట్టణానికి పారిపోతున్నప్పుడు ఒక తుఫాను అందరికి తెలిసినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేయాలి ఆశపడుతున్నాం. ఆ దర్శించి పట్టణానికి పారిపోతున్నప్పుడు గొప్ప తుఫాను ఆ సముద్రంలో పడవేసినప్పుడు ఆ యోనా ఎక్కడ మరి జ్ఞాపకం చేసుకున్నాడంటే చేప కడుపులో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూమి మీద చూపు విలువయా అని విలువపడ్డ ప్రజలు ఆశ్రయించుకున్నారు. అడిగి ప్రకటన చేయి అని చెప్పినప్పుడు విన్నాడా? వినలేదు. ఎక్కడికి వెళ్ళగా జ్ఞాపకం చేసుకుంటాడు. చేప కడుపులో వెళ్ళి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నేను కూడా స్థితిలో ఉన్నాను. నీకు అప్పగించిన పని నువ్వు చేయకుండా ఇష్టానుసారంగా జీవితంలో జీవిస్తున్నావు. ఇంకా నువ్వు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళకుండా, దేవుని పని చేయకుండా, దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా, దేవునికి భయపడగా జీవించకుండా ఏదో నామకార్థమైన క్రైస్తవ జీవితంలో నీవు జీవిస్తున్నావు. ఏదో నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆయన తెలుసుకున్నాను, ఏదో సంఘానికి వస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునేవాడుగా, స్మరణ తీసుకునేవాడుగా ఉన్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వాడుగా ఉన్నాం. ఈ యోనా జీవితంలో మన జాగ్రత్తలు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నేను చెప్పిన పని చేయకపోతున్నాను, క్షమించాను అని ఎప్పుడైతే జాగ్రత్త ప్రార్థన చేశాడో అప్పుడు ఆ యొక్క వెళ్ళవలసిన ప్రదేశానికి ఆ నిలువ పట్టణానికి వెళ్ళి ఆ నిలువ పట్టణంలో ఆ ప్రజలను రక్షించడానికి ఆ యొక్క ప్రసంగం చేసినప్పుడు చాలా లక్షల మంది రక్షణ పొందినట్టుగా మనకు భావం తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదర, ఈ మధ్యాహ్న కాలంలో నేను కూడా మరి దేవుడు నియమించిన పని మరి లేక మరి ఈ బాల్య దినం నుండి సృష్టికర్తలో స్వార్థం తెచ్చుకుంటున్నామా, లేదా మీరు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? మరి అలాగైతే మంచిది. కానీ సమయం లేకుండా మరి 5:10 ఎఫెసీలు 5:10 చూసినట్లయితే ఎఫెసీ 5:10 సమయం దుర్దినం రాకముందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నారు. మరి సమయము చెడ్డది కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానాలే కాకుండా జ్ఞానం వల్ల గడుచుకోవాలి. అక్కడ దేవుడి ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానం వల్ల గడుచుకోకూడదు, జ్ఞానం వల్లే మనం నడుచుకోవాలి. జ్ఞానం అంటే దేవుని భయభక్తులు కలిగి, దేవుని విశ్వాసం కలిగి నడుచుకున్నట్లయితే, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నంతకాలం దేవునికి ఇష్టంగా భయభక్తులుగా విశ్వాసంగా జీవించినట్లయితే మరి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు, లేదా అజ్ఞానం వల్లే ఇష్టానుసారమైన జీవితంలో మరి జీవించినట్లయితే మన జీవితాలు మరి ఆగిపోతాయి. ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇంకా చూసినట్లయితే మరి 10 మంది కలిగి చూసినట్లయితే ప్రజలు 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 ఈ లోకంలో సిద్ధపాటు లేదు. అంటే 5 సిద్ధపాటు కలిగి చూసినట్లయితే వారు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నారు. 10 మంది కలిగిలో 5 ఏం చేస్తున్నారు? సృష్టికర్తను స్మరణ చేసుకున్నారు, జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడి అడుగుజాడలో వారు జీవించారు, వాక్యానుసారంగా జీవించారు, ప్రార్థన పరంగా జీవించారు, దేవుని నిష్ఠులుగా జీవించారు. కనుక
పరలోక రాజ్యానికి వారసులయ్యారు. మిగతా ఏమంటే ఈ లోకంలో తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి తన ఇష్టానుసారమైనటువంటి లోకాశలకు మరి ఆశపడి సిద్ధపాటు లేకుండా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకుండా లోక సంబంధమైన దేవతలకి లోక సంబంధమైన పరిస్థితులకి లోనైపోయారు. కనుక వారు ఏమైపోయారు? నరకానికి పాత్రులైపోయారు. ఈ 5 సిద్ధపాటు కలిగిన స్థితిని ఏమైపోయారంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రియా సహోదరి సహోదరుడు, మరి నీవు నేను కూడా మరి ఏ స్థితిలో ఉన్నాము? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే వారిలో ఉన్నాము, లేక సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం వెళ్తున్నాం, లేదా చెప్తున్నాం అని అనుకుంటున్నామా? ఒకసారి నా హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడు, ఇంకా మరి ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. మరి ఇక వృద్ధాప్యంలో ఉండొచ్చు, లేక మరి ఇంకా వయసులో ఉన్నాం, ఇంకా చేయాలని ఆశపడుతున్నాయేమో. మరి అటువంటి స్థితిలో ఉన్నట్లయితే మరి మనం వ్యర్థం అయిపోతాం. మరి ప్రసంగి అంటున్నాడు, సొలొమోను అంటున్నాడు, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద ఉన్నది సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఇది అసహజ ఈ లోకంలో ఏది సంపాదించిన యేసు లేకుండా ఏది సంపాదించిన వ్యర్థమే. యేసుని కలిగి ఉన్నట్లయితే మరి పరలోక రాజ్యంలో వారసు అవుతావు. ఇంకా చూసినట్లయితే యెషయా 45 అధ్యాయం 4 వచనం చూసినట్లయితే ముదిగి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు మెరిసే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే చేసినాను, చక్కగా పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించేవాడను నేనే. ముదిగి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు పెరిగే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, నేను చేసినాను చక్కగా పెట్టుకున్న వాడను నేనే, నేను ఎత్తుకొనొచ్చు రక్షించేవాడను నేనే. ప్రభు యేసుక్రీస్తు చదివిస్తున్నాడు. ముదిగి వచ్చేవాడు ఆయన ఎక్కడ చోట భద్రపడుతున్నాడు, ఆయన ఎత్తుకుంటూ ఉంటున్నాను. దయచేసి మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన రెక్కల కింద మనం ఉండాలని మరి ఆశపడుతూ ఉన్నాం. మరి ఇంకా చూసినట్లయితే 7, 14, 18 చూసినట్లయితే 19 అధ్యాయం 14, 18 నా బంధువులు నా ఎద్దకు రాకపోయినారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్నిగా ఎంచారు, నేను వారి దృష్టికి పరదేశమైనాను, నేను నా పనివాడిని పిలువగా వాడేమి పలుకుండా, నేను నా పనివాడిని పిలువగా వాడేమి పలుకుండా ఉన్నాడు, నేను వారిని ప్రతిమానవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కలిగిన కుమారులను నా వాసన అసహ్యం, చిన్నపిల్లలు సహా నన్ను ప్రేమించదు, నేను లేచుగా చూసిన బాలుడు నా మీద దోషం పలికారు. ఇక్కడ మరి వృద్ధాప్యం ఉన్నప్పుడు మరి తల్లి మా పిల్లలు కూడా మనల్ని అసహించుకుంటారు అని యోగుగా మనకి కనబడుతూ ఉంది. మరి ఇంకా మరి ఇక్కడ మనం అసహించుకుంటారంట, నేను వారిని ప్రతిమానవలసి వచ్చింది, మరి నేను నా దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనిని పిలువుగా వాడేమి పలుకుండా ఉన్నాడు. మరి మన వృద్ధాప్యం ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, కానీ మన వయసు ఉన్నప్పుడు, లేక మన బలం ఉన్నప్పుడు, మన శక్తి ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడే మరి వెలుగుండగానే మన ఇల్లుని చక్కబెట్టుకోవాలి. అంతే అంటున్నాడు, మన
జ్ఞాని సొలొమోను ఈ యవ్వన కాలంలో లేదా ఈ బాల్యంలో ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నాను. నీకు ఓడిపోయిన తర్వాత, నీ కాళ్ళు పోయిన తర్వాత, నడువు పోయిన తర్వాత, నీ చూపు కనపడిపోయిన తర్వాత, నీ నోరు పని చేయకపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. కనుక నీ సమయంగానే నీళ్ళు నువ్వు చక్కబెట్టుకోమని సొలొమోను మరి సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా మరి నేను మరి దేవుని యందు నిరీక్షణ ఉంచి మరి దేవుని భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నడుచుకోవాలని మరి వాక్యం ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ఇంకా ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. కానీ మరి సంగమంలో కావాల్సినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు. సంగమంలో ఒకటి ప్రార్థన. సంఘానికి 2 కళ్ళు ఉంటాయి. ఆ 2 కళ్ళు ఏంటంటే, ఒకటి ప్రార్థన, 2 వాక్యం. ఈ 2 లేనప్పుడు అది సంఘం కాగానే ఉండదు. 2 ఉన్నప్పుడు, ప్రార్థన వాక్యం ఉన్నప్పుడు ఈ 2 కూడా సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. సంఘంలో ఉన్న బిడ్డల కుటుంబాలు మరి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఒక దైవజనుడు వాక్యాన్ని చెప్తూ సంఘంలో ఉన్న బిడ్డలకు చెప్తున్నాడంట. పలానా చోట మీటింగ్స్ జరుగుతున్నాయి, వెంపలో మీటింగ్ జరుగుతున్నాయి, నాకు ప్రార్థన చేయి, నేను బాగా మరి ప్రార్థన మెసేజ్ వాక్యం బాగా చెప్పాడు. కానీ ఒక దైవజనుడు చెప్పాడంట. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యలో బుధవారం శుక్రవారం కోడికలు ఉన్నాయి కదా, ఆ శుక్రవారం కోడికలో అడుగుతాడంట, అమ్మాయిని ప్రార్థన చేసావా అనిపించింది. చేసావా అని పెద్దగా అడుగుతాడంట. ఎవరిని మరి అమ్మ శుభం అని అడిగి అమ్మాయి ప్రార్థిస్తారా అడుగుతారంట. మళ్ళీ అలాగే ఎగరని చేస్తామని అన్నారంట. వాళ్ళు ఏం చేశారు, అలా అనుకున్నారని మర్చిపోయారు. ఏం చెప్పారు, ఎంపలో ప్రార్థన జరుగుతుంది, నా వరకు ప్రార్థన చేయండి. వాళ్ళు ఏమన్నారు, ఆ పిల్లల్ని అడిగితే మర్చిపోయి శుభ్రం అడిగినంత వెంకమ్మ అడిగితే ఏదో చెప్పారంటే అని అన్నాడు. ఇంకొక సండే స్కూల్ టీచర్ దగ్గర వచ్చారంట. సండే స్కూల్ టీచర్ దగ్గర చదువుకుంటుంది కదా, చదువుకుంటే కదా బాగా చెప్తారు. సండే స్కూల్ దగ్గర చదివితే ఆవిడంతా అయ్యగారు రొంప కోసం ప్రార్థన చేయమన్నాడంట. రొంప అప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఆ రొంప అయ్యగారికి రొంప బాగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. రొంప ఈ వెంపల్లి ఏమైపోయింది, రొంప అయిపోయింది. నాకు సభలు ఇలాంటి హై స్కూల్లో ఉన్నారంటే మరి ఎప్పటికప్పుడు మర్చిపోయింది. వినకుండా ఆ వెంపని ఏమైపోయింది, రొంపగా మార్చేస్తారు. అంటే మనం ఏం చేస్తున్నాం, వెంపని రొంపగా మార్చకూడదు. అంటే మరి ఏం చేస్తుంది, ఆగం చేస్తుంది, తొందరగా గడ్డి వేస్తుంది. వేసిన తర్వాత ఏం చేస్తుంది, పడుకుని నేమలు వేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం క్రైస్తవులుగా ఏం చేయాలి, వాక్యాన్ని జ్ఞానం చేయాలి, గుర్తించుకోవాలి. ఆ విధంగా మరి వేపంత రూపంలో మనం మార్చకూడదు. కానీ వాక్యము ఉండదన్నట్టుగా మనం జ్ఞానం వేసేవారిగా ఉన్నాం. సోదరుడు ఈ మధ్యాహ్న కాలంలో ప్రవేశిస్తున్న వాక్యం ఏంటంటే, సృష్టికర్తను మరి స్మరణకు తెచ్చుకుంటున్నాం. యోన జీవితంలో తన చేత కడుపులో సృష్టికర్త జ్ఞాపకం తీసుకున్నాడు. మరి 10 మంది కనికల్లో 5 కనికలు లోకంలో మరి తన ఇష్టానుసారమైన జీవితంలో జీవించారు. మరి 5 అయితే సృష్టికర్త జ్ఞాపకం చేసుకుని తన పరలోక రాజ్యంలో వాసయ్యారు. మరి ఇంకా చూసినట్లయితే మరి జ్ఞానులు అజ్ఞానుల వల్లే కాకుండా మనం జ్ఞానుల వల్లే కాకుండా నడుచుకున్నట్లయితే, దేవుని భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవించినట్లయితే మరి దేవుని రాజ్యానికి మనం వారసులు కాదు. చివరిగా కూడా చెప్పేసి దేవుని ముగిస్తాము. మరి జ్ఞానులు అజ్ఞానులు వరకు మీరు చెప్పాను. ఒకసారి మరొకసారి పూర్తి చేయాలని ఆశించుకున్నాము. ఈ జ్ఞానులు అజ్ఞానులు అనగా మరి భార్య భర్తలు, భార్య అయితే విశ్వాసి దేవుడి సన్నిధికి వెళ్తుంది ఒక అడవి ప్రాంతంలో. ఆ అడవి ప్రాంతంలో దేవవాక్యం మరి వాళ్ళు కాపాడు చేస్తున్నారు. ఆ అడవి ప్రాంతంలో గృహాలు ఉంటాయంటే మరి కింద మరి పగలంతా కష్టపడి రాత్రులు వెళ్ళి పైకి ఆత్మ చేసుకొని పడుకుంటా ఉంటారు. ఆ పగలంతా ఆ పని చేసి రాత్రులు ఆ సింహాలు వెలుగుబడిన తిరుగుతూ ఉంటాయి. కనుక పైన ఒక ఎత్తుగా ఆత్మ వేసుకుని ఆత్మ మీద పడుకుంటూ ఉంటారు. కనుక ఆత్మ మీద వెళ్ళి ఆ పగలంతా పని చేసుకుని రాత్రిలో పైకి పడుకుంటారు. ఆ
ఆ దగ్గరలో ఒక రాత్రి కాలంలో కూడికి జరుగుతుందంట, ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకి భార్య అయితే ప్రార్థనకి వెళ్తుంది, భర్త అయితే కొంచెం తాగిపోతుంది. ఈ తాగేసి ప్రార్థన చేస్తామని వెళ్ళదని భార్యని హింసిస్తూ ఉన్నాడు. అయితే ఏమే భయం భక్తి కలిగి దేవుని విశ్వాసం కలిగిన ఆమె ప్రార్థనకి వెళ్ళింది, ప్రార్థన ఊహించుకుంది. తిరిగి మరి ఇతను అనుకుంటున్నాడు, నేను ప్రార్థనకి వెళ్తాను కదా ఎదిగలిగింది అని. ఈయన భర్త మరి త్రాగేసి మరి తలుపు వేసుకుని పడుకున్నాడు. తలుపేసి పడుకున్నాడు. ఈ ప్రార్థన అయిన తర్వాత అతనే ఉన్నాడంటే ఈ పిల్లలు వస్తే సింహానికి తినేస్తే కదా భార్య తలుపు తీయబడుతున్నాడు. ఈయన కిందలోనే పడుకుని కింద రూమ్లో పడుకుని తలుపేసుకున్నాడు. అయితే భార్య ప్రార్థన అయిన తర్వాత వచ్చి పైకి వెళ్ళి తలుపు కొట్టుకు తీరుగా పైకి పడుకుంది. ఇతను క్షణాల్లో అరగంటలో ఒక ఎలుగుబంటి వచ్చి ఏం చేస్తుంది, తలుపు కొట్టినప్పుడు ఇతను ఏమనుకున్నాడు, నా భార్య వస్తుందేమో చంపేద్దామని అనుకున్నాడు భర్త. ఈ లోపల తలుపు తీసినప్పటికీ ఒక ఎలుగుబంటి వచ్చి ఆమె మీద అతని మీద పడి మరి తన రక్తాన్ని తాగిస్తుంది. అది ఉదయం చూసినప్పుడు భర్త ఆ భార్య కలిగి వచ్చి తన ఉదయం చూస్తే భయంకరమైన స్థితిలో అతను పడిపోయి రక్తాన్ని చిందించినట్టుగా మనం చూస్తున్నాం. సహోదరు మరి ఆ భర్త కూడా అజ్ఞానంలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. జ్ఞానవంతులు తన ఇల్లును కట్టుకుంటారు. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుని వాక్యం వెళ్ళింది, దేవుని ప్రతిపత్తిగా జీవించినట్టుగా మనకి కనబడుతూ ఉంది. సహోదరుడు ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞానవంతులు కావాలా, అజ్ఞానం వల్లే మరి జీవిస్తున్నట్లయితే మనం వ్యర్థం, మరి నరకానికి పాత్రైపోతాం. సహోదరు మరి ఈ మధ్యాహ్న కాలంలో నీవు నేను కూడా మరి సృష్టికర్తను మరి స్మరణ తెచ్చుకునే వారిగా ఉన్నామా, లేక అజ్ఞానం వల్లే పరిష్టానుసారి జీవితంలో లోకసంబంధమైన జీవితంలో మనం జీవిస్తున్నాము. మీ కాళ్ళు చేతులు లేదా మీ శరీరము పురిగిపోయినప్పుడు దేవుడి సన్నిధికి రావాలనుకుంటున్నాను. దయచేసి ఆ విధంగా కాకుండా మీకు ఆరోగ్యం అని చెప్పి, మీ వయసు అని చెప్పి ఈ రక్షణ పొందుకోవాలని ప్రభు సూచిస్తున్నాడు. మీకు రక్షణ నడిపించడానికి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకోకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఉన్న చోటనే ప్రభు పాపిని నన్ను రక్షించు, నా పాపను క్షమించమని అడిగినట్లయితే ఆయన త్వరగా ఈ చేతులు చాపుతున్నాడు. మరి దయచేసి అందరూ తలలో వచ్చి 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగిస్తున్నాము. దయచేసి అందరూ తలలో వచ్చి మీ హృదయాలను దేవుని వైపు తిప్పి మరి 2 నిమిషాలు ఎవరికి వారే మామూలుగా ఉండకుండా ఎవరికి వారే 2 నిమిషాలు మీ హృదయాల్లో దేవునితో మాట్లాడదాం, దేవునితో అడుగుదాం. దయచేసి మీ హృదయాలను తిప్పండి, యేసుక్రీస్తు వైపు మీ హృదయాలను తిప్పండి. ప్రభా దివారిన మరి ప్రసంగి ద్వారా స్వరూపం ద్వారా మాకు వివరించిన వాక్యం బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా మా కాళ్ళు మా చేతులు ఊపినప్పుడు ప్రభా మేమేమి చేయలేము, మా కళ్ళు చూపిపోయినప్పుడు మేమేమి చేయలేము, ప్రభా మా యొక్క అవయవాలు పోయినప్పుడు మేమేమి చేయలేము. కన్నా ఈ భార్య దినమైన సృష్టికర్తను స్మరణ తెచ్చుకునే వారిగా ఉంటానికి దయచేయని ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా పాపంలో పడిపోయినా పాపమనే జీవితంలో ఉన్నాము, పాపమనే ఆలోచనలో ఉన్నాము, దొంగతనమైన ఆలోచనలో ఉన్నాము. అది తీసివేయన్నా ఎవరైనా సమయం అజ్ఞానం లేకుండా జ్ఞానం వల్లే మేము జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు మీ ఉద్యోగాలు ప్రార్థన చేయండి. ఎవరైనా యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్మకుండా ఇంకా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు నా పాపం నిమిత్తం చనిపోయాడని నోటితో ఒప్పుకొని నన్ను పాపం రక్షింపడతాడని ఎవరైతే నమ్ముతారో వారి సర్వ సృష్టికి ప్రార్థన చేస్తున్నాం. సర్వ సృష్టికి తండ్రి ఈ వందనాలు స్తోత్రాలు. ఇక ప్రభా ఇప్పుడు నీటి వాటిలో కాసుకుంటున్న దేవన ప్రాణం కొరకు ఆశపడుతున్నాను. నాగలు ప్రభావాలు చూస్తున్నట్టుగా మీ బిడ్డలు ఈ వాక్యాన్ని అందించుకున్నా అదే ప్రభావాన్ని ఎత్తబడిన వాక్యం ఎదుర్కోకుండా ప్రభా జ్ఞాన సులువుల ద్వారా ఆ ప్రభా సృష్టికర్తను దుర్దినంలో రాకముందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకునే బిడ్డలుగా ఉండడానికి ఈ గొప్ప దయచేసి జ్ఞాపకం చేస్తున్నాం.
ఎవరిని ఎవరి జీవితంలో ప్రభావ తనకు కావాలి జ్ఞాపకం పెట్టి ఈ సృష్టికర్త ప్రభుని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభావంగా మరి 10 మంది కనుకలైతే ప్రభావంలో 5 కనుకలు ప్రభావాన్ని సృష్టికర్తను జ్ఞాపకం చేస్తున్నారు. 5 అయితే తన ఇష్టానుసారంగా జీవితం జీవించారు ఆయన. ఆ విధంగా కాకుండా ప్రభావ మాకు జీవితాలను అర్పించుకొని ఈ సమర్థమైన పిల్లగానికి సాక్షిగా మీ జీవించడానికి ప్రయత్నించండి. వచ్చే ప్రత్యేక జరగే కార్యక్రమానికి చిత్రంగా పిలుస్తుంది. ఇతర